తోటకూరతోటి పులుసు చేసినా అంటే చాలామంది తోటకూరతో కూడా పులుసు చేస్తారా అని అడుగుతారు. కానీ తిన్నాకే అర్థమవుతుంది అది ఎంత కమ్మగా ఉంటుందో, టేస్ట్ ఉంటుందో. ఎట్లా చేసుకోవాలంటే పొయ్యి మీద బాణలి పెట్టి నూనె వేసి మనం పోపు వేసుకున్న తర్వాత అందులో బొట్టు మిరపకాయలు సన్నగా కోసిన ఉల్లిగడ్డ వేయండి. ఉల్లిగడ్డ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కోసిన తోటకూర ఒక కట్ట వేసుకోండి. వేసుకొని ఇట్లా మంచిగా కలుపుకుంటా తోటకూరని అయితే ఫ్రై చేసుకోవాలి. మూత పెడితే తొందరగా ఫ్రై అయిపోతుంది మనకు. ఇక తోటకూర ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం అల్లం ఎల్లిగడ్డ వేసి ఒక్కసారి కలిపిన తర్వాత ఈ పులుసుకు సరిపోయినంత ఉప్పు, కారము, పసుపు, ధనియాల పొడి వేసేసుకొని మంచిగా కలుపుకుంటా జస్ట్ కొంచెం ఫ్రై చేయాలి, లేకపోతే మాడిపోతుంది ఇది. ఇట్లా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పటికే చిక్కగా తీసిన చింతపండు పులుసును కూడా అలా కొంచెం వేసుకొని కొన్ని నీళ్ళు పోసి కలిపేసి ఒక్కసారి మూత పెట్టండి. ఒక్క నిమిషం అయిన తర్వాత ఇంట్లో కొంచెం బెల్లము, కొంచెం ఇంగు వేయండి. ఏ పులుసు చేసినా సరే ఇంగు అయితే కంపల్సరీ పడాల్సిందే. ఇప్పుడు ఒక చెంబు నీళ్ళు పోసుకున్న తర్వాత పులుసు చిక్కగానికే 2 చెంచాల శనగపిండిని ఇట్లా నీళ్ళలో కలుపుకొని అలా పోసుకొని అది కూడా మంచి కలుపుకుంటా ఉడికించుకోవాలి. కొత్త ఉడికిపోవాలి పులుసు అనేది. అప్పుడు పొయ్యి బంద్ చేసుకోండి. మన పులుసు రెడీ అయిపోయినట్టే. వీడియో నచ్చిందా? రీపోస్ట్ కొట్టేయండి, గట్లనే ఫాలో చేసేయండి.